టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ, ఆ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలని, కనీసం 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, ఒక 4 లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని, ఇట్లా రకరకాలుగా ఇచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ చేయాలని, ప్రాంగణం ఎట్లా ఉందో చూడాలని, ఇవన్నింటినీ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ చేయాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు, సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే, ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి, బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో CFTRI ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు. చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి, ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో, ప్రేమతోటో, అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు
ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి, ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరి సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.